హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చికెన్ పలావ్ ఎలా చేయాలో మీకు చూపిస్తా. ముందుగానైతే నేను కేజీ బాస్మతి రైస్, కేజీ చికెన్ కడిగి పెట్టుకున్నా. మేము ఉల్లిపాయలున్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. మనకు మసాలాలు మోటి ఇలాచి, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగం, సాజీరా, ఇలాచి, మార్వాడి మెంతి, బిర్యానీ పువ్వు. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసుకుంటానా. నేను కొంచెం నెయ్యి కూడా పోసుకుంటున్నా. మనకు ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడైతే మనం విడి మసాలాలు వేసుకుందాం. పుదీనా వేసుకుందాం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడైతే మనకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా గోలింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, సరే కలుపుకుందాం. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. ఇప్పుడైతే మనం చికెన్ వేసుకుందాం. సరే మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. చికెన్ పలావ్ కాబట్టి కొద్దిసేపు ఆయిల్లోనే ఉడకనిద్దాం. మన చికెన్ అయితే ఇప్పుడు మంచిగా గోలింది. ఇప్పుడు మనం కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకుందాం. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకుందాం. చికెన్ అయితే మనం ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం సేపు గోలించుకున్నాం. ఇప్పుడైతే నేను ఎసరు పోసుకుంటానా. మనం బగారాకి ఎట్లా పోసుకుంటామో అట్లనే ఎసరు పోసుకోవాలి చూసి. ఈ గిన్నెడు నేను బియ్యం తీసుకున్నా కాబట్టి ఈ గిన్నె మీద మళ్ళీ సగం గిన్నెడు వాటర్ తీసుకుంటానా. మనం ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనకు ఎసరు వచ్చింది. మూత తీసుకొని నేనైతే కొత్తిమీర వేసుకుంటానా. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటానా. ఇప్పుడైతే నేను రైస్ వేసుకున్నా కదా, ఒకసారి కలుపుకున్నా. మూత పెట్టుకోవాలి. మన పలావ్ అయితే ఇలా ఉడుకుతుంది. అయితే నేను మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి మనం గ్యాస్. మన పలావ్ అయితే రెడీ అయింది. పైనుంచి మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొత్తిమీర చల్లుకుందాం పైన కొంచెం. చికెన్ పలావ్ అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.